నేను ఈరోజు నిసర్గ లేఅవుట్లో ఉన్నాను. ఇక్కడ కూడా ఒకటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ యూజ్ చేసే వుడ్ అయితే మెయిన్ టీక్ వుడ్డే యూజ్ చేశారండి. బిల్డింగ్ మొత్తము A to Z అండి. మెయిన్ డోర్ ఎంట్రన్స్, బెడ్రూమ్స్ డోర్స్ అండ్ అలాగే వాస్కల్స్ అండ్ విండోస్ వాస్కల్స్, బాత్రూమ్ డోర్స్ అన్ని టీక్ వుడ్డే అండి. టీక్ వుడ్లో సెలెక్ట్ చేసుకున్నది హున్సు టీక్. నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. హున్సు టీక్ మెయిన్ డోర్ టీక్ డోర్ అని చెప్పి చూపించాను. అండ్ అంతకుముందు కూడా నేను ప్రీవియస్ వీడియోస్లలో కూడా చూపించాను. డూప్లెక్స్ హౌస్లో బిల్డింగ్ మొత్తం అంతా A to Z బర్మా టీకే సెలెక్ట్ చేసుకున్న వీడియో కూడా నేను ఒకటి షేర్ చేశాను. అందులో నన్ను డౌట్స్ అడిగారండి. మేడం టోటల్గా ఈ బిల్డింగ్ అంతా బర్మా టీకే అని చెప్తున్నారు కదా, సో మేము కూడా అలాగే ప్లాన్ చేసుకుంటే దాని పాలిషింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా మేడం అని అడిగారు. ఎవరైతే బడ్జెట్ పెట్టుకోగలుగుతారో, మాకు ఉంది, మేము హైఫైగా కావాలి, లగ్జరీగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే స్టాండర్డ్గా కూడా ఉంటుందండి, మనకు లైఫ్ వస్తుంది. అదే బడ్జెట్ పెట్టుకోగలుగుతాం అని అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేయండి. బిల్డింగ్లో కూడా మొత్తం అంతా హున్సు టీకే సెలెక్ట్ చేసుకున్నారండి. అంటే బడ్జెట్ మేము పెట్టుకోగలుగుతాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే చేయించుకోండి. లేదు మాకు అంత బడ్జెట్ లేదు, మేము పెట్టుకోలేము అని అనుకుంటే ఇంకా మెయిన్ డోరు, పూజా రూమ్ డోరు మాత్రము టీక్ వుడ్ ప్రిఫర్ చేసేసి మిగతా వాస్కల్స్కి, విండోస్కి రెడ్ సాల్ యూజ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు ఆ డిజైన్స్ కూడా చూపిస్తాను, రండి చూద్దాము. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సైడ్కి 2 విండోస్ పెట్టుకున్నారండి వీళ్ళు. ఈ మెయిన్ ఎంట్రన్స్ సైజ్ వచ్చేసి హైట్ 7.5, విడ్త్ వచ్చేసి 6.5. ఇక్కడ వచ్చేసి రాడ్స్ మిడిల్లో SS పెట్టుకున్నారండి వీళ్ళు. మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసి ఇది కొద్దిగా రౌండ్ షేప్లో పెట్టుకున్నారు. ఇక్కడ విండోస్కి వచ్చేసి వీళ్ళు స్క్వేర్ టైప్ పెట్టుకున్నారండి. మధ్యలో మిడిల్లో SS రాడ్స్ వచ్చేసి. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ డోర్ డిజైన్ చూపిస్తారండి. ఇదే అండి మెయిన్ డోర్ డిజైను, హున్సు టీక్. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా అయితే ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుందండి. ఇక్కడ మిడిల్లో ఒకటి బాక్స్ టైప్ పెట్టుకొని ఇందులో మనకు నచ్చినది ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు డోర్ పైన డిజైన్ వచ్చేది మనకి, ఇప్పుడు ఇలాగ పెట్టుకుంటున్నారు. నేను ఇంతకుముందు నూతన్ లేఅవుట్లో కూడా నేను మెయిన్ ఎంట్రన్స్ది హున్సు టీక్ డోర్ డిజైనే చూపించాను. ఇక్కడ ఒకటి బాక్స్, ఇక్కడ ఒకటి బాక్స్ పెట్టుకుని వాళ్ళు బ్రాస్ ప్లేట్ ఏదో వస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు చూడండి. డోర్ డిజైన్ కూడా బాగా డీసెంట్గా బాగుందండి. ఇది లివింగ్ రూమ్లో ఉన్న విండో వాస్కల్ అండి. ఇది 2 సైడ్స్ పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ మెయిన్ మనకి వెంటిలేషన్కి అందుకు ఏం ప్రాబ్లం ఉండదు. ఈ విండో వాస్కల్ కూడా అంతా హున్సు టీకే అండి. ఇది వచ్చేసి మెజర్మెంట్ 6/5.5 అండి. హైట్ 5.5, విడ్త్ వచ్చేసి 6 feet. ఇక్కడ విండో వాస్కల్కి మిడిల్లో రాడ్స్ వచ్చేసి SSది ప్రిఫర్ చేశారండి. SSది స్క్వేర్ టైప్ పెట్టుకున్నారు. స్క్వేర్ టైప్ అయితే బాగా స్ట్రెంత్ ఉంటుందండి. ఈ విండోకి ఇక్కడ బీడింగ్ ఇచ్చారు కదా, ఇది కూడా అంతా టీక్ వుడ్డే అండి. సైడ్కి బీడింగ్ ఇచ్చినది అంతా టీకే. ఇప్పుడు విండో వాస్కల్ చూస్తారు కదా, ఇప్పుడు విండో స్టేటస్ చూపిస్తానండి. విండో స్టేటస్ కూడా హున్సు టీకే. ఇదిగో చూడండి, ఇవే విండో స్టేటస్ మొత్తం అన్నీ ఇక్కడే కనిపిస్తాయి చూడండి. మీకు అన్ని విండోస్ ఇక్కడ పెట్టుకున్నారు పాలిషింగ్ చేయాలని చెప్పేసి. ఇవి వచ్చేసి వాష్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ డోర్ డిజైను. ఈ టీక్ వుడ్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇది లైఫ్ వస్తుందండి, బాగా స్టాండర్డ్గా ఉంటుంది. ఇందులో క్రాక్స్ రావు, ఈ బెండ్ అవ్వదు. మెయిన్ దీని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఫ్రీక్వెంట్గా పాలిషింగ్ చేయించుకుంటూ ఉండాలి.
ఈ టీక్వుడ్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అండ్ అబ్జార్ప్షన్ అనేది ఉండదండి. అండ్ అలాగే వుడ్ అనేది కూడా పాడయ్యే ఛాన్సెస్ కూడా రేర్గా ఉంటుంది. సో ఇది స్టాండర్డ్గా ఉంటుందని చెప్పేసి చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. టీక్వుడ్ అనేది కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం అన్ని దాంట్లకి ప్రిఫర్ చేయలేము. ఓన్లీ మెయిన్ డోరు, పూజా రూమ్ డోర్ వరకే సెలెక్ట్ చేసుకుంటాము. అన్ని దాంట్లోకి సెలెక్ట్ చేసుకోవాలి మనం, విండోస్కి, వాష్రూమ్స్కి అన్నిటికీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంకా కాస్ట్ వైజ్గా కొంచెం ఎక్కువ అవుతుంది. కానీ దాని డ్యూరబిలిటీ కూడా ఎక్కువనే ఉంటుందండి. ఏ దానికి తగ్గట్టు ఆ దానికి మనం కాస్ట్ తక్కువ పెట్టామంటే దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఏదైనా కానీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక విండోకి అయితే పాలిషింగ్ చేస్తున్నారండి, స్టార్ట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ ఏంటి స్టెప్ బై స్టెప్ అనేది వాళ్ళతో మాట్లాడిస్తాను రండి. ఇది ఫస్ట్ స్టెప్ అయితే ఫినిష్ అయిపోయిందండి, స్క్రాప్. ఇప్పుడు సెకండ్ స్టెప్ స్టార్ట్ చేశారు వీళ్ళు, రబ్బింగ్ చేస్తున్నారు. भैया अभी टीक्वुड का वास्कल है ना, विंडो वास्कल, इसका पॉलिशिंग कैसा स्टार्ट करते हैं तुम लोग, एक बार बोला ना मेरा को, मेरा यूजर्स को यूज़ होता है वो। फर्स्ट स्क्रैप होता है। ओके, फर्स्ट स्टेप को स्क्रैप करता है, स्क्रैप करते हैं वुड का स्क्रैप। स्क्रैप बाद में एमआर पेपर से उसका वो एमआर पेपर कौन सा स्ट्रेंथ 80 ग्रेड। ये स्क्रैप होने के बाद इसका पेपर से ऐसा करते हैं रबिंग। बाद में क्या करते हैं? बाद में पाउडर डालेंगे, पाउडर कोट। उसके बाद उससे 120 नंबर, ये तो 150। पाउडर कोट होने के बाद अब एक टाइम में एक लेवल करते हैं। फिर वो होने के बाद सीलर चढ़ाएंगे, सीलर। उसके बाद इससे फिर करेंगे सेम सीट यूज करते हैं, सेम प्रोसेस। बाद में फाइनल ये भर के पीओपी, पुट्टी, वुड पट्टी, ये जो दिख रहा है लाइंस ये सब खत्म हो जाएगा। ओके, उसके बाद पेपर से वो करके जोर से फाइनल, जोर से बात करो। उसके बाद फाइनल मशीन से पॉलिश मार देंगे। सो भी हाथ में करता है फाइनल, एक फाइनल मशीन से। और लिक्विड कौन सा लिक्विड यूज़ करता है इसका पॉलिशिंग में? एमआर पॉलिश और एमआर थिनर। ओके, कौन सा कंपनी इस पॉलिशिंग का अच्छा है? एशियन डिफरेंट कंपनीज है ना। हाँ, अभी तुम लोग एशियन यूज़ करते हो? एशियन। ओके, आपका नाम है? शिवम। कितना साल से काम में तुम काम करते हैं? 3 years। अभी आपका काम ओनली पॉलिश। ओके भाई, थैंक यू। ఓకే అండి, చూశారు కదా ఈ బిల్డింగ్లో వుడ్కి సంబంధించి ఇంతవరకు మనం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోరింగ్ది చూద్దాం రండి. చూడండి, ఇది మొత్తం అంతా మార్బుల్ స్టోనే. ఇది బిల్డింగ్లో టోటల్గా ఫ్లోరింగ్ అండ్ అలాగే స్టేర్ కేస్ సింగిల్ స్టోనే యూజ్ చేశారండి, అది మార్బుల్ స్టోను. స్టేర్ కేస్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ పక్కన పూజా రూమ్ ఉంది, పూజా రూమ్ పక్కన నుంచే మనకు స్టేర్ కేస్ స్టార్ట్ అవుతుంది. ఈ బిల్డింగ్లో సింగిల్ స్టోను, ఈ మార్బుల్ ఒకటే కలరే యూజ్ చేశారు. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాము, డబల్ కలర్ మార్బుల్ తోటి ప్లాన్ చేసుకున్నారు. ఈ మార్బుల్ స్టోన్స్కి మధ్యలో బ్రాస్ బీడింగ్ అనేది ఇచ్చారు ఇంతకుముందు. ఇక్కడది ఏం లేదు, ప్లెయిన్గా అలాగే ఉంది. ఇది కూడా లుక్ వైజ్గా బాగుంటుంది, డీసెంట్గా. మనం ఇంతకుముందు చూసాము, ప్రతి స్టెప్కి సెన్సార్ ప్రొఫైల్ లైటింగ్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఓన్లీ వాల్స్కి మాత్రమే ప్రొఫైల్ లైటింగ్స్ ఇచ్చారు. ఇది రెడీ అయ్యాక కూడా మళ్ళీ షేర్ చేస్తానండి దీని డీటెయిల్స్తో సహా మొత్తము. జస్ట్ ఇప్పుడు ఐడియా కోసం చూడండి. ఇక్కడ మీకు సెంటర్లో కనిపిస్తుంది కదండి, ఇది పూజా రూమ్ అండి. ఎక్కడెక్కడైతే వాళ్ళు గ్యాప్ ఇచ్చారో అక్కడంతా మొత్తం గ్లాస్ వస్తుందండి.
గ్లాస్తో మొత్తం అంతా డిజైన్ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక వీడియో షేర్ చేస్తాను. ఫుల్ పైకి వచ్చేసామండి మనము. ఇప్పుడు చూసారు కదా మీరు మార్బుల్ స్టేర్ కేస్ డిజైన్ అనేది సింగిల్ స్టోన్తో ఏ విధంగా ఉంటుందనేది చూసారు కదా. ఇక్కడ వచ్చేసి పైన మాత్రమే టైల్స్ ప్లాన్ చేసుకున్నారండి. ఇక్కడ పక్కన ఒకటి థియేటర్ రూమ్ ఒకటి ప్లాన్ చేసుకున్నారు. ఇది థియేటర్ రూము. ప్లేస్ ఉన్న వాళ్ళు ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. థియేటర్ రూమ్ ఆపోజిట్లోనే ఒకటి కామన్ వాష్రూమ్ పెట్టుకున్నారండి. వాష్రూమ్ డోర్ కూడా చూడండి, ఉన్సూటీకే. ఇది కూడా వాస్కల్ కూడా ఉన్సూటీకే. వాష్రూమ్ డోర్ డిజైన్, బెడ్రూమ్ డోర్ డిజైన్స్ అన్నీ యూనిఫామ్గా ఒకటే లెవెల్లో కనిపించాలని చెప్పేసి సేమ్ డిజైన్ ప్లాన్ చేసుకున్నారండి. బాగుంది కదా చూడడానికి.